పేరు అంజలి. నాకు సిటీలో ఉండాలని చాలా కోరిక. మా బావ ఉన్నాడు కదా అని మా అమ్మా నాన్నలకు నచ్చజెప్పి నేను హైదరాబాద్ సిటీకి వచ్చేశాను. ఎక్స్క్యూజ్ మీ, 401 ఫ్లాట్కి వెళ్ళాలి. లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్లాట్. ఓ ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బావా. ఏం అంజలి, ఎలా ఉన్నావు? బావున్నాను. లోపలికి రా. నువ్వెలా ఉన్నావు బావా? నేను బాగానే ఉన్నాను. నీకు టిఫిన్ హాట్ బాక్స్లో పెట్టాను, నువ్వు తినేసాయి. నాకు ఆఫీస్ టైం అయింది, నేను బయలుదేరుతాను. ఓకే, ఓకేనా? ఓకే. బాయ్. బాయ్ బావా. హలో. అమ్మా, బావింటికి వచ్చేసానులే అమ్మా. టిఫినా? బావ నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టాడు, తింటాను. తినేసి కాల్ చేస్తాను. బాయ్. ఏం కావాలి? ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ మొత్తం తన భుజాల మీద వేసుకొని చూసుకుంటున్న ది గ్రేట్ వాచ్మ్యాన్, వన్ అండ్ ఓన్లీ సన్నీ. ఏదో ఈ బిల్డింగ్కి ఓనర్లా బిల్డప్ ఇస్తున్నావు. ఏం కావాలి? మీ ఫ్లాట్లో అన్ని పనిచేస్తున్నాయా? కరెంట్ ఉందా? ఉంది. లైట్స్, ఫ్యాన్స్ అన్ని పనిచేస్తున్నాయా? ఏ ప్రాబ్లం లేదు. లైట్స్ వెలుగుతున్నాయి, ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. ఓకే. ఓహో, సరే అయితే. మళ్ళీ ఏంటి? ఏం లేదు, లోపల వాటర్ వస్తున్నాయా లేదంటే మోటార్ అని చేయమంటారా? అన్ని ట్యాప్స్ లోని వాటర్ వస్తున్నాయి. అయిపోతే నేనే చెప్తాను, అప్పుడు మోటార్ ఎద్దు గాని. ఇప్పుడు వెళ్ళు. సరే సరే, ఇంకా డ్రింకింగ్ వాటర్ అయిపోతే చెప్పండి. గెట్ లాస్ట్. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయిలో ఏదో మాయ ఉందో ఏమో. ఆ పిల్లని చూడకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని సంతోషం. తనని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మేబీ ఐ మీన్ లవ్ విత్ హర్. ముచ్చటగా మూడోసారి. ఈసారి ఏమంటుందో ఏమో. అబ్బా, ఏంటి? ఏం కావాలి నీకు? నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇన్నిసార్లు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. అది ఏంటి చెప్పు. ఏం లేదు మేడం, మీతో కలిసి కలిసి ఒక కప్ కాఫీ తాగచ్చా ప్లీజ్? ఏంటి, కాఫీ అయిందా? రెడీ అవుతుంది. ఛీ, ఏంటి ఇంత తక్కువ పెట్టావు? ఇలా అయితే ఎప్పుడవుతుంది కాఫీ? అంటే నీకు లైన్ వేయడానికి టైం దొరుకుతుందని నేనే హీట్ తగ్గించా.
హే నన్నెందుకు పదే పదే డిస్టర్బ్ చేస్తున్నావు? ఇదేం బాలేదు. A person who is always disturb you is the person who always love you. పెరుగు లేదా? ఆహా లేదు బావా, నువ్వు తింటుండు, నేను తీసుకొస్తాను. ఇదేంటి అంజలి తొందరగా వెళ్ళిపోయింది? డబ్బులు తీసుకెళ్ళిందో లేదో. ఓ డోర్ లాక్ చేయలేదు కదా. తొందరలో డబ్బులు తీసుకెళ్ళడం మర్చిపోయి అంజలి. ఆ, అవును బావా, అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను. సరే పెరిగే అవసరం లేదు, నేను భోంచి. ఆ, ఓకే బావా. అవును, నువ్వేం చదువుకున్నావు? బీటెక్. జాబ్ ఏదైనా ట్రై చేస్తున్నావా లేదా? చేస్తుంటాను, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళొచ్చు. మరేమన్నారు? ఇక్కడ జాబులు లేవమ్మా అన్నారు. హ్మ్, నాకు గులాబ్ జామున్ తినాలనిపిస్తుంది. మా ఊర్లో వారానికి ఒక్కసారైనా తినేదాన్ని, బట్ ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు. అంతే కదా, గులాబ్ జామే కదా, నేను తీసుకొస్తా. ఇంకేమైనా కావాలా? అంటే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. మా బావని అడిగి తెప్పించుకోవాలి. ఏమైంది, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేదా? చాలా ఇష్టం, కాకపోతే మా నాన్న వాచ్మెన్ కదా, మ్మ్. మాకు వచ్చే డబ్బులు ఇంటికే సరిపోవట్లేదు. ఇంకా చికెను మటన్ ఎలా అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఇస్తే తినడం తప్ప మాకు మేము తెచ్చుకోవడం చాలా తక్కువ. అయ్యో, రేపు మధ్యాహ్నం 1 o'clockకి మా ఫ్లాట్కి రా. ఎందుకు? రా చెప్తాను. సరే. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. దా. రేపు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్. అంజలి ఏం చెప్తుందో, ఐఎమ్ సో ఎక్సైటింగ్. యు వెల్కమ్. అన్నం అక్కడుంది. అంజలి ఇక్కడుంది. ఫుడ్ తిను. అంజలి ఇక్కడ. ఇది నా బెడ్రూమ్.
బాగుంది. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఈరోజు ఇంత ఎర్లీగా వచ్చారు? కొంచెం హెడేక్గా ఉంది, అందుకే ఎర్లీగా వచ్చాం. ఓకే ఓకే. ఏరా అన్న, బాధపడకురా. ఆ ఎదవ పదే పదే నీ గొంతు మీద గుద్దడం వల్ల నీ గొంతు కొంచెం దెబ్బతిన్నదని డాక్టర్ గారు చెప్పారురా. కొద్ది నెలల్లో మళ్ళీ నీ గొంతు మామూలైపోయి నీకు మాట వస్తుందని చెప్పారురా. దీని గురించి ఆలోచించకురా. డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని కుదురుగా ఉండు. ఆ ఎదవ జోలికి పోకు, సరేనా? జాగ్రత్త. తీసుకో, స్ట్రెస్ ఫీల్ అవ్వు. చిన్న షాక్, స్టెప్స్ మించి కింద పడిపోవడం వల్ల షాక్లోకి వెళ్ళిపోయి అంతే. ఇట్ విల్ బీ ఫైన్ వెరీ సూన్. నువ్వు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపో, ఓకేనా? సరేనా? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? బయటికి వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయనా? రా, ఏడుస్తున్నావా? బాగా ఏడు, లేకపోతే గంజి గత్తిలేనోడివై నా మరదలు కావాల్సి వచ్చిందిరా నీకు. ఏంట్రా రే, నా మరదలు నేను గుర్తుపట్టలేదని ఆలోచిస్తున్నావా? నేను గోడకేసి బాధే కదా, చిన్న షాక్లోకి వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు తన జ్ఞాపకాల్లో నువ్వు లేవు. తొందరలో తను నార్మల్ అయిపోతుంది. ఈలో పనిచేయండి. పోరా పోరా ఇక్కడి నుంచి. బావా, బావా, అంజలి, స్టవ్ మీద పాలు పెట్టినట్టున్నావు, పొంగిపోవా? హీట్ తగ్గించేసాలే. అవునా, సరే బావా. ఇలా అయితే ఎప్పటికవుతుంది కాఫీ?
ఈ ప్లీజ్ రోజు బావా, నీ ఎంత చూస్తా వదిలేయ్ నా బావా. కొడక బావా ప్లీజ్ బావా. డెస్టినీ ఎన్నిసార్లు విడదీయాలని చూసినా మా హృదయాలు మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాయి.